ఈశ్వరుడు ధర్మపక్షపాతి. ధర్మం ఎక్కడుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. ఎవరు ఆహ్వానించక్కర్లేదు, పిలవక్కర్లేదు. మహాభారతం జరిగితే పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా ఎన్ని మాటలు వెళ్ళాడో వాళ్ళ దగ్గరికి. లోకంలో 2 పేర్లు పెట్టుకోవడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. అసలు నిజానికి ఆ 2 అత్యంత ముఖ్యమైనటువంటి పదవులు. ఒకటి డ్రైవర్ అని చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. డ్రైవర్ అని చెప్పడానికి సిగ్గుపడవలసినటువంటి అవసరం ఏం లేదు. ఎందుచేత అంటే యజమాని ఎంత గొప్పవాడైనా నిజానికి యజమాని క్షేమం డ్రైవర్ మీదే ఆధారపడింది. ఆ డ్రైవర్ బిరుదు తను పెట్టుకుని తనకున్నటువంటి కృష్ణ అన్న పేరు విడిచిపెట్టి పార్థసారథి అని పెట్టుకున్నాడు. నేను మెసెంజర్ అని చెప్పడానికి సిగ్గుపడుతుంటారు. ఆయన తనకి శ్రీకృష్ణ అన్న పేరు పక్కన పెట్టి పాండవ దూత, నేను పాండవుల మెసెంజర్ని అని చెప్పుకున్నాడు. పరమేశ్వరుడికి ధర్మం ఎక్కడుందో అక్కడ అంతగా ఒదిగిపోతాడు ఆయన తప్ప మిగిలినటువంటి పై ఆర్భాటాలకి లొంగిపోయేటటువంటి బేలమనస్తత్వం కాదు పరమేశ్వరుడిది. ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన దేవతలకి ఆనుకూల్యత వహిస్తాడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మం ఎక్కడుందో అక్కడ ఆనుకూల్యత.